సంస్కారవంతమైన భాష, ఆ కవిత్వం, అదే సార్. దాన్ని అంతే స్పష్టంగా ఉచ్చరించాలి అని మనకి స్క్రీన్ మీద చూపించిన 'ఎన్టీ రామారావు' గారు. హ్మ్. తర్వాత నేను జర్నలిస్టులు అయిన తర్వాత కూడా నిదానంగా అసలు బుద్ధి పెరిగి, ఇంకా నాలెడ్జ్ ఇంకా పెరిగి, జ్ఞానం పెరిగిన తర్వాత కూడా వాళ్ళలో కూడా నేను జర్నలిస్ట్‌గా అయిన తర్వాత అవును సార్. వీళ్ళని కూడా విమర్శనాత్మకంగా చూసేవాడిని. హ్మ్. ఇంత తెలిసిన ఆయన, అది పప్పు పప్పు కదా! హ్మ్. ఎన్టీ రామారావు గారు ఆ భాష తెలిసిన ఆయన పప్పు అంటాడేంటి? హ్మ్. నడువు బయటకు, హ్మ్. నడువు బయటకు బయటకు. హ్మ్. అంటాం కదా! హ్మ్. నడువు బెయిటికి అంటాడేంటి? హ్మ్. ఇది కరెక్టేనా అని నేను మన గుమ్మడి గారు వీళ్ళతో డిస్కస్ చేస్తున్నప్పుడు, మీరు హ్మ్. కరెక్ట్‌గా పట్టుకున్నారు శాస్త్రి గారు. మనం ఆయనతో చెప్పలేం కానీ, ఆయన భాషా దోషాలు చాలా చేస్తూ ఉండేవాడు అని జెప్పి వాళ్ళు హ్మ్. అంటుండేవాడు. హ్మ్. అంటే ఎక్కడ, అంటే ఆయన అనేసాడు కాబట్టి అది కరెక్ట్ ఏమంటారు, అయిపోదు. ప్రామాణికం అయిపోదు. హ్మ్. తప్పు తప్పే. హ్మ్. అలాగే భగవద్గీతలో కూడా ఘంటసాల గారు అనేక ఉచ్చారణ దోషాలు ఉన్నప్పుడు, హ్మ్. అంటే పాపం ఆయనకి తర్వాత దాన్ని సరి చేసుకునే అవకాశం ఉండుండకపోవచ్చు. పాడగానే ఆయన వెళ్ళిపోవడం కారణం కావచ్చు. అదే సార్. సో, అవన్నీ రీసెర్చ్ అనమాట. దాని హ్మ్. మీద రీసెర్చ్ చేసి ఇది కాదు. హ్మ్. ఈ పదచ్ఛేదం ఇది ఇలా కరెక్ట్‌గా అనాలి. ఇక్కడ హ్మ్. కట్ చేయాలి. హ్మ్. కలిపి అంటే అర్థం మారిపోతుంది. హ్మ్. విడదీసి మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తున్నప్పుడు దుర్గతిం తాత గచ్చతి అన్నాడు. హ్మ్. పార్థ నైవేహ నాముత్ర హ్మ్. వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి హ్మ్. అని పాడుతున్నప్పుడు హ్మ్. చివరిది రిపీట్ చేయాలనుకోండి మ్యూజికల్‌గా, హ్మ్. దుర్గతిం తాత నగచ్చతి అనాలి. హ్మ్. కానీ గచ్చతి అనేదొచ్చిందండి. ఆ హ్మ్. గచ్చతి. హ్మ్. సో, అలా అనటానికి వీల్లేదు. సో, ఆ రీసెర్చ్ ఎప్పటికప్పుడు నువ్వు జీవితంలో కొత్తవి తెలుసుకుంటూ 70వ ఏట, 80వ ఏట ప్రవేశించిన తర్వాత కూడా, పోయే ముందు కూడా తెలుసుకునే విషయాలు తెలుసుకోవచ్చు. చాలా ఉంటాయి. హ్మ్.